వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు నగరంలో దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉండగా ముగ్గురు వ్యక్తులు అతనిని అడ్డగించారు. నెల్లూరు మద్రాస్ బస్టాండ్కు వెళ్లే మార్గం అడుగుతున్నట్లు నటించి బాధితుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ కత్తి చూపించి బెదిరించి అతని వద్ద ఉన్న 7,200 నగదు మరియు సెల్ ఫోన్ను లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నెల్లూరు టౌన్ ఏఎస్పీ మరియు డీఎస్పీ పర్యవేక్షణలో చిన్న బజారు పోలీసులు నిఘా పెట్టారు. నిన్నటి రోజున నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు వద్ద పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తాము చేసిన దారి దోపిడీని అంగీకరించారు. నిందితుల వద్ద నుండి దోపిడీ చేసిన నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన కత్తి మరియు ఒక మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన చిన్న బజార్ పోలీస్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఎక్స్టార్షన్ కేస్ గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాము. So under able leadership of our IG sir and SP madam, we have detected almost 3 cases. Like we started with 1 case and by the end sumaru 3 cases detection chesamu. So details చెప్తున్నాము. ఇది కేస్ 91/26 చిన్న బజార్లో నమోదు చేశాము. మాకు ఒక ఎక్స్టార్షన్ కేస్ గురించి ఫిర్యాదు వచ్చింది. వెంటనే మాకు ఎక్స్టార్షన్ గురించి ఒక ఫిర్యాదు వచ్చింది. వెంటనే మేము టీం ఏర్పాటు చేసాము, 2 టీం ఏర్పాటు చేసాము. అన్ని సీసీటీవీ కెమెరాస్ అన్నీ CDR అనాలిసిస్ పెట్టాము. సో తర్వాత దెర్ వాజ్ అ పర్సన్ హూ వాజ్ ట్రావెలింగ్ టు చిట్వెల్. సో దీస్ 4 people they told that they will drop him in Kadapa, but later extortion చేశారు. సో నిన్న సాయంత్రం పొదల్కు రోడ్ నుంచి దగ్గర 4 అరెస్ట్ చేశాము. తర్వాత ఫర్దర్ ఇంటరోగేషన్ చేస్తే నాకు వేరే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ద కార్ విచ్ దే వర్ యూజింగ్ దట్ ఈస్ ఆల్సో అ థెఫ్ట్ కార్. కేస్ అక్కడ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ నమోదు చేశారు. సో సెకండ్ కేస్ వాజ్ డిటెక్టెడ్ ఆఫ్ థెఫ్ట్. తర్వాత ఫర్దర్ ఇంటరోగేషన్ చేస్తే ఇది శ్రీలంక కాలనీలో విదాయపాలెం లిమిట్స్లో శ్రీలంక కాలనీలో గోల్డ్ దొంగతనం చేశారు. అందరూ 4 people they did theft in HB house burglary in విదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్. సో సుమారు ఆల్మోస్ట్ 22 grams ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ స్వాధీనం చేసుకున్నాము. దిస్ ఇస్ ద గోల్డ్ రికవరీ. ఆల్మోస్ట్ 22 grams of gold and 1 silver stand is also recovered. And for Chinna Bazaar case we have recovered cash 7200 extortion case. Tarvata this number plate of the car and we have got the car which they were using for Tirupati East police station. Tarvata this gold recovery of Vidaipalam police station. So all 3 cases got detected by 1 arrest. That is the case. Yeah. You'll make 1 case down. Out of 4 1 person meeda excise case undi. Another person మీద పాత థెఫ్ట్ కేసు ఉంది అండ్ సస్పెక్ట్ షీట్ ఉంది. తిరుపతిలో సస్పెక్ట్ షీట్ ఉంది, ఇక్కడ కాదు తిరుపతిలో ఉంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.